కాండ ఆఖరి భాగంలో స్టార్ట్ అయినటువంటి ఈ సుందరాకాండ స్టార్ట్ అవడానికి ముందు అనేక రకాలైనటువంటి విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. ఇక స్వామి హనుమ ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ కలిసి హనుమంతుడిని సెలెక్ట్ చేయడం, హనుమంతుడు వారు ఆ మహేంద్ర పర్వతాన్ని నుంచి ఎగిరి అవతల వైపునటువంటి ఆ లంకాపట్టణానికి చేరుకునే దశలో కవి తను వర్ణిస్తూ ఆ మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఎగిరి వెళ్ళేటప్పుడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా చాలా వర్ణనాత్మకంగా మనం మాట్లాడుకున్నాం. దానిలో భాగంగానే ఆయన దక్షిణ దిక్కుకు ఎగురుతూ ఉండగా ఇవాళ 66వ శ్లోకం దగ్గర నుంచి పతంగ సంకాశో యాయతస్సు సుదే కపి ప్రవృద్ధైవ మాతంగ కక్షయా బధ్యమానయా ఉపరిష్టాచ్చరీరేణ ఛాయయా చావగాఢయా సాగరే మారుతావిష్ట నౌరివాసీత్ తదా కపిః యం యం దేశం సముద్రస్య జగామ సమః కపిః ససతస్యోరువేగేన సోన్మాదైవ లక్ష్యతే సోగర్స్యోర్మిజాలానాం వర్షాశైలవర్మణాం అభిగ్రంస్తు మహావేగః ఉప్లువేశ మహాకపిః కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః సాగరం భీమనిర్ఘోషం కంపయామాస తర్భుషం. ఇక్కడ వరకు మనం మాట్లాడుకుంటే నిన్న సముద్రం లంఘించిపోతున్నటువంటి ఆ వానర వీరుని బాహుమూలముల ద్వారా ప్రసరించు వాయువు మేఘగర్జన వలె ధనింపసాగిను. పొడవైనటువంటి వాలంతో కూడి ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు సాగిపోతున్నటువంటి ఆ కపివరుడు ఆకాశమున ఉత్తరమున పొడమి దక్షిణ దిశగా రాలిపోతున్న తోకచుక్క వలె గోచరించును. అంటే ఉల్కాపాతం. అంటే అంత ఫాస్ట్గా ఈ మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఒక్క దుముకున ఆయన వెళుతూ ఉంటే, ఆ రకంగా ముందుకు వెళుతూ ఉంటే, అట్లే మారుతి దిక్కు దక్షిణ దిక్కునకు సాగిపోవుటకు లంకకు అరిష్ట సూచకం. వాస్తవంగా మనం జనరల్గా ఏంటంటే వెళ్ళేటప్పుడు తూర్పుకో ఉత్తరమో శుభ సూచకంగా భావిస్తూ ఉంటారు. దక్షిణం అనేది కొన్ని విషయాలకే తప్ప అన్ని విషయాలకి అపాని. కానీ ఇప్పుడు ఈ దక్షిణ దిశకి వెళ్తాం ఆళ్ళకి అరిష్టంగా మనం భావించాలి అనేటువంటిది కవి వర్ణన. సాగిపోతున్నటువంటి సూర్యుని వలె ఒప్పుచు విశాల దేహమును ఆ వానరేంద్రుడు కక్షేందు బంధింపబడినటువంటి మహామాతంగం వలె శోభిల్లుతుంది. హనుమంతుడు ఆకాశంలో సాగిపోతూ ఉన్నాడు. ఆయన నీడ సముద్ర జలంలో ప్రతిబింబించు లోతుగా మునిగి ఉన్నది. నీటిలో కొంత మునిగి మిగిలిన భాగం నీటిపై తేలుచు అనుకూల పవనముల ప్రభావములు సాగిపో నౌకోలే అతను ఒప్పుచున్నాడు. ఒక రకంగా పైనుంచి ఆయన వెళ్తూ ఉంటే కింద ఆయన నీడ ఎలా ఉందంటే పెద్ద ఓడ వెళ్తున్నట్టుగా అంత పెద్ద కాయాన్ని పెంచుకుని మరి ఆ శరీరంతో వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆకాశమున ఆ మారుతి సాగిపోయినప్పుడు అతడు దాటుతున్నటువంటి సముద్ర ప్రాంతములన్నీ కూడా అతని ప్రబల వేగమున అల్లకల్లోలములై ఉన్మాదభరితమైనట్లు కనపడతా ఉన్నాయి. కొండలంత ఎత్తునకు ఎగురుచున్నటువంటి సముద్ర తరంగములను తన వక్షస్థలంతో నెట్టుచు వాటిని చిన్నాభిన్నం గావించు ఆ మహాకవి మిక్కిలి వేగముగా ఆకాశం తేలిపోతున్నాడు. ఆయన వెళ్తున్నటువంటి వేగానికట ఆ కింద ఉన్నటువంటి ఆ సముద్ర జలం అంతా కూడా చల్లా చెదురైపోయి ఎగిరెగిరి పడుతూ ఉందన్నమాట. ఆ అలలు కాస్త ఆయన వక్షస్థలాన్ని తాకి మళ్ళీ సముద్రంలో కలిసిపోతున్నాయి. అంటే అంత వాయువేగంతో వెళ్తున్నాడు అని చెప్పడానికి కవి ప్రయత్నం అనమాట. ఇలాగా వికర్షస్ఫూర్నిజాలని బృహంతి లవణాంభసి పప్లువే కపిశార్దూలో వికిరన్నివరోదసి మేరుమందర సంకాశాన్ బుద్ధతాన్ సమహార్ణవే అతిక్రామన్ మహావేగ తరంగాన్ గణయన్నివా తస్య వేగ సమూద్ధూతం జలం సజలదం తదా అంబరస్థం విభభ్రాజా శారదా భ్రమివాతతం తిమినక్రఘుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా వస్త్రాపకర్షణేవ శరీరాణి శరీరిణాం
ప్లవమానం సమీక్ష్యాధ భుజంగా సాగరాలయా వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే. అలా ఆ లవణ సముద్రం నందు ఉవ్వెత్తున ఎగురుచున్నటువంటి పెద్ద పెద్ద తరంగ ప్లవకులు చల్లా చెదురైపోవచ్చు. ఆ కపివరుడు ఒక విభజన రేఖ వలె భూమి ఆకాశములు వేరు చేయుచున్నట్లు సాగిపోతా ఉన్నాడు. మహావేగఘనుడైనటువంటి హనుమంతుడు మేరుమందర పర్వతముల యందు ఎత్తున ఎగిరిపడుచున్నటువంటి ఆ మహాసముద్ర తరంగములను లెక్క పెట్టుచున్న వాని వలె ముందుకు సాగిపోతూ ఆ వాయునందుని వేగంతో పైకెగసినటువంటి సముద్ర జలము ఆకాశమంతటను వ్యాపించి జలముతో కూడినటువంటి తెల్లని శరత్కాల మేఘం వలె విలసిల్లుతున్నాడు. ఆయన వెళుతున్నటువంటి ఆ వేగానికి కింద ఉన్నటువంటి సముద్ర జలం యొక్క ఆ నురగలు ఉంటాయి చూడండి, ఆ నురగంతా ఆయన ఒంటికి అంటి ఒక మేరు పర్వతం, తెల్లటి మేరు పర్వతం పైన ప్రయాణిస్తున్నట్టుగా అంత ఇదిగా గోచరిస్తూ ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇక్కడ కవి వర్ణన అలా ఉందన్నమాట. ఆ వాయునందుని వేగముచే పైకెగసినటువంటి సముద్ర జలమంతా అలా వ్యాపించిందన్నమాట. తరంగితమైనటువంటి సముద్రం యొక్క జలములు అటునిటు తొలగిపోవటం వలన అందరి తిమింగలములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలగి దిగంబరులైనటువంటి మానవ శరీరంలో కనపడుతున్నాయి. జనరల్గా మనకి ఆ తిమింగలాలు మనకి లోపల ఎక్కడ ఉంటాయి, కనపడవు కదా. తాబేళ్లు కానీ తిమింగలాలు కానీ పెద్ద పెద్ద జంతువులు, సముద్ర జల జంతువులు. ఎప్పుడైతే ఈయన వాయువేగంతో వెళ్తున్నాడో ఆ జలం అంతా చల్లా చెదురైపోయేటప్పటికి అవన్నీ బయట కనపడతా ఉన్నాయి. ఆ వేగానికి ఆ వేగం చెబుతున్నాడు అనమాట. అంత వేగం వెళ్తే కానీ, మరి అంత స్పీడ్ వెళ్తే కానీ ఆ అవతలకి ఇక్కడ తీసుకున్నటువంటి శక్తి అక్కడికి ల్యాండ్ అయ్యే వరకు ఉండాలిగా. మనకు తెలుసుగా లాంగ్ జంప్, హై జంప్లో ఒకసారి ఎగిరామంటే ల్యాండ్ అయ్యే వరకు ఆ శక్తి పనికి రావాలి. సరే, అంత వేగంగా రండి సార్, రండి కూర్చోండి, రండి. అంత వేగంగా స్వామి ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పడానికి కారణం ఏమిట్రా అంటే, మనం కూడా ఏదైనా దైవికమైనటువంటి కార్యక్రమాలు మన జీవితానికి ఉపయోగపడేటటువంటి, మన ఆత్మను మనం ఉద్ధరించుకునేటటువంటి క్రమంలో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత అయినా కనీసం ఆ వేగాన్ని మనం అందుకోవాలి. చూసారా, ఆ వేగాన్ని అందుకోవాలి అంటే ఏంటి విషయం? ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక జపం తీసుకున్నాం, ఒక తపం తీసుకున్నాం, ఒక లిఖితనామం తీసుకున్నాం, లేకపోతే ఒక చాంటింగ్ తీసుకున్నాం, ఏదో ఒక మంత్రాన్ని తీసుకున్నాం, ఏదో ఒక పూజ లేదా పునస్కారం, ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ అనేటటువంటిది మనం చేపడతాం కదా. ఆ చేపట్టిన దాన్ని కన్సిస్టెన్సీగా వేగాన్ని పెంచుకుంటూ రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. స్వామి ఎప్పుడైతే మహేంద్ర పర్వతం నుంచి స్టెప్ అవుట్ అయ్యి బయటికి వచ్చాడో ఆ వేగాన్ని పెంచుతూ వెళ్తున్నాడే తప్ప ఎక్కడ తగ్గించటంలా. ఈ వేగాన్ని చెప్పడానికి గల మూల కారణం దీన్ని సూక్ష్మ రామాయణం అంటారు. రామాయణాన్ని మనం సూక్ష్మంగా ఆలోచించాలి. రామాయణాన్ని రామాయణంగా ఆలోచిస్తే ఏంటంటే అదొక కథలాగా ఉంటుంది. అది మన జీవితాల్లోకి ఎలా అడాప్ట్ చేసుకోవాలి, మన జీవితాల్లోకి ఎలా దాన్ని ఆకలింపు చేసుకోవాలనేది చూస్తే ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనం వెనకడుగు వేయకూడదు. చూసారా, మనం ఏదో ఉదయం పూట లేచి ఓంకారం చెప్పదలుచుకున్నాం, 21 సార్లు ఓంకారం చెప్పడం వల్ల చాలా మంచిదని సైంటిఫిక్ థియరీస్ కూడా చెప్తామయ్యి. ఆ ఓం అనేటటువంటిది ఆ శబ్దం ఉచ్చారణ చేస్తూ చక్కగా 21 సార్లు కనీసం ఉదయం చేయటం వల్ల మన ఒంట్లో ఉన్నటువంటి నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుద్దంట. ఆ ఎండోర్ఫిన్ అని చెప్పేసి ఒక మంచి మంచి హ్యాపీ ఫీల్ గుడ్ మూమెంట్ అవి లోపల ద్రవాలు ఊరటం వల్ల మనిషికి హ్యాపీగా లభిస్తుందట. అప్పుడు ఎప్పుడైతే హ్యాపీగా మనసు ప్రశాంతంగా ఉందో ఆ మనసు ప్రశాంతంగా ఉన్న దానిలో మనం ఏదైనా ఆలోచిస్తే అది కన్స్ట్రక్టివ్గా చేయగలుగుతాం. చిరాకుగా ఉండి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఆ డెసిషన్స్ రాంగ్ డెసిషన్స్ అవుతాయి ఆ ప్రశాంతత కోసం. అట్లా ఏదో ఒక స్పిరిచువల్ ప్రాక్టీస్ మనం మొదలు పెట్టిన తర్వాత ఏదో పండగ పబ్బానికి పూజ చేయడం కాకుండా రోజు చేద్దాం అనుకున్నాం, చేసాం, అది పూజ మన వల్ల కావట్లేదు. పోనీ ధ్యానంలో కూర్చుందాం అనుకున్నాం, ధ్యానం దానికి ఏం పెట్టుబడితో పని ఏం లేదు కదా. పొద్దున్నే లేసి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు అలా పెంచుకుంటూ ధ్యానం. అట్లా మన ఆధ్యాత్మిక చింతనలో ఎప్పుడైతే మనిషి అట్లా ముందుకు వెళ్తూ ఉన్నాడో ఈ జన్మ పోతే వచ్చే జన్మ పోతే మరు జన్మలో అయినా సరే ఆత్మసాక్షాత్కారం లభించి ఆత్మజ్ఞానం లభించి జన్మరాహిత్యం పొందటానికి పునాది వేసుకునే పద్ధతి. చూసారా, కాబట్టి ఆంజనేయుడిలాగా స్టార్ట్ చేసిన తర్వాత వేగాన్ని పెంచుకుంటూ పోవాలే కానీ ఆపకూడదు అనేది సూక్ష్మ రామాయణంగా మనం తీసుకుంటే, ఇక్కడ అలా వెళ్ళిపోతున్నటువంటి ఆ స్వామి అంత స్పీడ్గా వెళ్ళటంతో ఈ తాబేళ్ళు, ఇవి పెద్ద పెద్ద చేపలు ఇవన్నీ కూడా దిగంబరులాగా కనపడుతున్నాయంట.
సముద్రములందరి సర్పములన్నీ కూడా ఆకాశం తేలిపోతున్నటువంటి కపీసుని గాంచి ఆయన్ను గరుత్మంతునిగా తలపోసి భీతిల్లుచున్నది. పాములకు భయం కదా, గ్రద్దంటే పాములకు భయం కదా. గరుత్మంతుడు వస్తున్నాడేమో, ఓ బాబు మమ్మల్ని పట్టుకుపోతాడేమో, ఏంటిది అని చెప్పేసి అవి భీతులుతున్నాయి అన్నమాట. ఆ రకంగా ముందుకు వెళ్తూ దశయోజన విస్తీర్ణ త్రింశద్యోజనమాయత ఛాయా వానరసింహస్య జలే చారుతరాభవత్ శ్వేతాభ్రఘనరాజీవా వాయుపుత్రానుగామినీ తస్య సా సుశుభే ఛాయా వితతా లవణాంభసి సుసుపే సా మహాతేజ మహాకాయో మహాకపిః వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః येन सौयाति बलवान् वेगेन कपिकुञ्जरः तेन मार्गेण सहसा द्रोणीकृतैवार्णवः आपाति पक्षिसङ्घानां पक्षिराजैव व्रजन् हनुमान् मेघजालानि प्रकर्षन् मारुतो यथा. ఎలా ఉంది ఆయన పైన గించి వెళ్తూ ఉంటే, ఆ మహానుభావుడు వాయువేగంతో వెళ్తూ ఉంటే ఆ వానర శ్రేష్ఠుని యొక్క నీడ 10 యోజనముల పొడవు 30 యోజనములు వెడల్పు గలదై నీటిపై మిక్కిలి మనోహరముగా ఊపుచున్నది. ఆయన నీడే అంత ఇదిగా ఉంది చూడండి. జనరల్గా మనకంటే మన నీడ తక్కువగా ఉంటుంది, అలాంటిది ఆయన అంత పెద్ద నీడ ఉందంటే అంతకు పెద్ద కాయాన్ని పెంచాడు అనేది మనం ఊహించుకోవచ్చు. అటు ఒక 30 యోజనాలు, ఇటు ఒక 10 యోజనాలు వెడల్పు, 30 యోజనాలు ఆ బారుతో అలా పెద్ద వాడవలే వెళుతున్నాడు. ఆ వాయునందును అనుసరించుతున్నటువంటి విశాలమైనటువంటి అతని నీడ సముద్ర జలంలో స్వచ్ఛమైన దట్టమైన మేఘమండలం వలె విరాజిల్లుతుంది. ఆ మహాతేజస్వి మహాకాయుడు అయినటువంటి ఆ కపివరుడు నిరాధారమైనటువంటి వాయు మార్గమును పయనించుతూ రెక్కలు గల పర్వతం వలె భాషిస్తున్నాడు. పర్వతానికి రెక్కలు వచ్చినాయి అన్నట్టుగా ఉందట. వెళ్తూ ఉంటే ఆయన ఒక ఆకారం ఎలా ఉందంటే పర్వతాకారంగా ఉన్నాడు. పైగా ఈ సముద్ర జలాలకు సంబంధించినటువంటి నురుగంతా కూడా ఆయన రోమాల కంటే తెల్లటి పర్వతం గనక రెక్కలు చెగిరితే ఎలా ఉంటుందో అంత ఇదిగా కవి వర్ణిస్తూ అమిత బలశాలి అయినటువంటి ఆ కపీంద్రుడు మిక్కిలి వేగముగా వెళుతున్నటువంటి ఆ మార్గమున సముద్రము విశాలమైనటువంటి ఓడ వలె ఒప్పుచున్నది. పక్షి సమూహముల మార్గమున గరుత్మంతుని వలె సాగిపోవచ్చు. హనుమంతుడు మేఘములను ఆకర్షించు వెళ్ళు వాయువు వలె అలా స్పీడ్గా వెళుతూ ఉంటే ఎలా ఉందరా అంటే పాండురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ కపినా కుష్యమాణాని మహాభ్రాణి చకాశిరే ప్రవిశన్న భ్రజాలని నిష్పందంశ్చ పునః పునః ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా పవర్షు పుష్పవర్షాణి దేవగంధర్వదానవా. ఇట్లా పదే పదే మేఘముల మధ్య ప్రవేశించుచు బయటికి వచ్చుచు పురోగమించుతున్నటువంటి హనుమంతుడు మేఘములచే కప్పబడుచు అవి తొలగినంతనే ప్రకాశించుతున్నటువంటి చంద్రుని వలె గోచరిస్తూ ఉంటున్నాడు అన్నమాట. మనం కూడా ఆ శరత్కాలంలో ఆ మబ్బులు మధ్య దాగి ఉన్నటువంటి సాయంత్రం పూట ఆ మబ్బులు ఎక్కువగా ఉంటాయి. ఆ సూర్యుడు ఆ మబ్బుల మధ్య స్పీడ్గా అటు ఇటు వెళ్తూ ఉంటే అది కాసేపేమో కనపడుతుంది, కాసేపేమో వెలుగు, కాసేపు నీడ. అలాగా ఆకాశంలో వెళుతూ ఉంటే ఆ ఆకాశంలో ఉన్నటువంటి చిత్రాన్ని ఆ విధంగా చెప్తున్నాడు. కాబట్టి అప్పుడు అతివేగముగా ఆకాశమును పయనించుతున్నటువంటి హనుమంతుని చూసి దేవతలు, గంధర్వులు, దానవులు ఆయనపై పుష్పవర్షాలు కురిపిస్తూ ఉన్నారు. ఆయన వెళ్ళేది దైవ కార్యక్రమం, రామ కార్యక్రమం. చూసారా, దేవుడి కార్యక్రమానికి ఎవరైనా వెళ్తే మనం కూడా మనకు తోసింది ఏదో ఒకటి ఇవ్వటము, లేకపోతే పుష్పాలు ఇవ్వటము, లేకపోతే ఏదైనా చందాలాగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి అని అంటే మనం ఇవ్వటం. అట్లాగా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు ఆ దేవతలందరూ కూడా పుష్పాలతో ఆశీర్వదిస్తూ ఉన్నారు స్వామి కార్యక్రమం. అట్లాగా ఆ విషయాన్ని చెప్తూ రామకార్యార్థి సిద్ధికై అంటే సీతాన్వేషణ కార్యక్రమం ఫలించుటకై ఆకాశమును పయనిస్తున్నటువంటి ఆ వానరోత్తమునకు సూర్యుడు తాపమును కలిగింపలేదు. పాపం ఆయన వెళ్ళేదేమో రామకార్యం కదా, ఆ రామకార్యానికి మనం కూడా తోడ్పడదాం,
ఆయన ఎండలు కాసి అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టేందుకు చెమటలు పోసేటట్టు ఎందుకు చేయటం అని చెప్పేసి ఆ సూర్యుడు కూడా తన యొక్క ఆ వెచ్చదనాన్ని తగ్గించుకున్నాడట. అటువంటి అంటే ఇక్కడ కవి ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు మనం కూడా సహకరించగలగాలి. సహకరించడం అని అంటే ఏంటి, అన్ని డబ్బులతోనే సహకరించలేము అందరం కూడా. చూసారా, మనం ఏదైనా ఒక మంచి దైవ కార్యక్రమం చేస్తున్నాడు ఒక ఆయన, నా దగ్గర డబ్బులు లేవు, నేను చేయగలిగింది ఏదో ఉంది, అది ఫిజికల్ సేవ అయి ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చి కుర్చీలు లోన పెడతాం, బయట పెడతాం, అది ఒక సేవే కదా. అది ఎవరు చేయగలిగితే వాళ్ళు చేస్తారు. చూసారు, అట్లాగా ఎవరి శక్తి మేరకు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అంటే ఒక మంచి కార్యక్రమానికి నాలుగు దిక్కులో ఉన్నటువంటి ఈ చరాచర దృష్టిలో ఉన్నటువంటి అన్ని ఇంద్రియాలు, అన్ని భూతాలు కూడా మనకి సహకరిస్తాయి మంచి కార్యక్రమానికి. అందుకని మన కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు పంచభూతాలని చూసారా, అంటే ముందు ఈ నేచర్లో ఉన్నటువంటి ఆ వాయువుని, ఆ గాలిని, అట్లాగే ఆ అగ్నిని చూసారా, ఆ భూమిని మనం పూజించుకుని బయలుదేరుతాం. మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు భూమాతకి ఎందుకు పూజ చేస్తాం కదా, అట్లాగే హోమం చేసుకుంటాం కదా, అగ్నిని పూజిస్తాం కదా. ఇట్లాగా పంచభూతాల యొక్క సహకారం పొందాలి. ఇక్కడ పంచభూతాల యొక్క సహకారము అని అంటే అది వాటికి నోరు లేవు, ఏం లేవు, కానీ చైతన్య రూపంలో ఉంటాయి. వాయువు సహకరిస్తుంది. ఎలా సహకరిస్తుందో తెలియదు. మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం అనుకో, వాయువు వీసి ఇటు తిప్పింది అనుకో, గుడ్ డైరెక్షన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగా సహకరిస్తుందో తెలియదు, కానీ మనం ప్రార్థించాలి. అట్లాగే ఆయన సహకరిస్తాడో లేదో అనుకుంటాం మనం మనసులో, కానీ ఆయన ఆ సమయానికి వచ్చి కాడి కాస్తాడు, గ్యారంటీగా సహకరిస్తుంటాడు. అట్లాగా ప్రతి మంచి కార్యక్రమానికి ఈ రకంగా పంచభూతాలు సహకరించినట్టుగా మనం కూడా ఏదైనా దైవికమైనటువంటిది మంచి కార్యక్రమాలకి మనం సహకరించాలి. మన శక్తి మేర, శక్తికి మించి చేసేటటువంటి సేవలు కూడా పనికిరావు. శక్తి లోబడి ఉండాలి. ఒక పేరు కోసం, డాంబికం కోసం చేసేటటువంటి సేవలు కూడా యాక్సెప్ట్ చేయడు భగవంతుడు. చూసారా, కొంతమంది విపరీతంగా ఎక్కడెక్కడో దోసుకొచ్చి ఆ డబ్బుతో అన్నదానం చేస్తారు, 10 పేపర్లు వేయించుకుంటారు, అవి ఆయన ఒప్పుకోడు. చూసారా, మన శక్తికి లోబడే మనం ఏం చేయగలుగుతామో అంతవరకు. అది శారీరకమైనటువంటి సేవ చేయగలుగుతావా, ద్రవ్య రూపంలో డబ్బులు తీసి ఇచ్చి ఏమైనా చేయగలుగుతావా, చూసారా, కనీసం మాట సలహా రూపంలో అయినా చేస్తావా, లేదా ఆ నలుగురు మనుషులతో పాటు ఉండి ఒక అండగా నిలబడతావా ఆ కార్యక్రమానికి. చూసారా, ఇవన్నీ అన్నీ కూడా సేవలే. అట్లాగా స్వామి వెళుతూ ఉంటే దైవ కార్యక్రమం కదా అని చెప్పేసి ఈ పంచభూతాలన్నీ కూడా అలా సహకరిస్తున్నాయని చెప్తూ ఇక్కడ చెప్తున్నాడు. ప్లవమానం తుతం దృష్ట్వా ప్లవంగం త్వరితం తదా పవర్ష పుష్పవర్షాణి దేవగంధర్వదానవాః. అలా వాళ్ళ ఆశీర్వచన రూపంలో చక్కగా పుష్పాలను జల్లుతూ ఆ స్వామికి వెళ్ళటానికి చక్కగా ఆశీర్వచనాలు ఇస్తున్నారయ్యా. తతాపసహితం సూర్యప్లవంతం వానరోత్తమం శివే శిషేవే చ తదా వాయు రామకార్యార్థసిద్ధయే ఋషయస్తుష్టు పుష్టైనం ప్లవమానం విహాయ సా జగుస్సు దేవగంధర్వా ప్రశంసతో మహాజసం నాగాశ్చతుష్టు ఉర్యక్ష రక్షాంసి విబుధాకగా ప్రేక్ష సర్వే కపివరం సహసా జగతక్లయిం. ఆ రకంగా రామకార్యార్థై వెళుతున్నటువంటి ఆయనకి ఆ గంధర్వులంతా కూడా చక్కగా ఆశీర్దిస్తూ ఆయన శ్రమను తొలగించుటకేమో వాయుదేవుడు చల్లగా గాలి వీస్తూ తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు తన పుత్రుని సేవించుట, పూజించుట ఏమిటి, పిల్లవాడు తండ్రిని పూజించాలి కానీ తండ్రి పిల్లవాడిని పూజించడం ఏంటి అనేటటువంటిది మీకు రావచ్చు, మీకు ఆ రకమైన డౌట్ రావచ్చు. ఇక్కడ పూజించుట అంటే సేవించుట అని అర్థం. పూజించుట అంటే సేవించుట అని అర్థం. భగవంతుడికి సేవలన్నీ అర్పిస్తాం, ఆయన పిలిచి ఆసనం వేస్తాం, ఆయన కాళ్ళు కడుగుతాం, ఆయన చేతులు కడుగుతాం, ఆయనగా చూసారా అన్నీ తినిపిస్తాం, ఇవన్నీ సేవలు. చూసారా, అట్లాగే ఒక మంచి కార్యక్రమానికి వెళ్తున్నాడు. ఇప్పుడు అదే మన పిల్లవాడు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు, నిట్ ఎగ్జామ్ రాయడానికో ఏదో వెళ్తున్నాడు, నీట్ ఎగ్జాము, అవునా, ఆడికి ఎన్ని సేవలు చేస్తాం. ఆడు రాత్రి అంతా చదువుతూ ఉంటే ఆడికి టీలు కాఫీలు ఎన్ని, బాబు చిన్నావనైనా లేదా అని చెప్పేసి ఆయన చూసుకుంటూ
వాడు చక్కగా స్నానం చేశాడా లేదా, మరి ఆ బట్టలు కదా ఈ బట్టలు వేసుకో, కొంచెం లూజ్గా ఉండాలి, మరి టైట్ బట్టలు ఏంటి, అటు చెమట పడద్దే, కాటన్ బట్టలు వేసుకో, ఎన్ని చూసారా. అవసరమైతే గబగబా అమ్మగా ఆ షూ ఎక్కడ ఎత్తుక్కుంటుంటే గబగబా తీసుకొచ్చి షూ వేసుకోమని చెప్పి షూ వేసి ఎన్ని సేవలు చేస్తుంది తల్లి, చూసారా. అంటే ఇక్కడ పూజించుట అంటే సేవించుట అని తీసుకోవాలి. వాళ్ళ అబ్బాయి మరి అంత రామ కార్యక్రమానికి వెళ్తున్నాడు కదా, సీతాదేవిని ఎతకటానికి వెళ్తామంటే సామాన్యమైన విషయం. ఎన్ని లక్షల వానరాల మధ్య సెలెక్ట్ అయి ఉన్నాడు ఆయన, కొన్ని వందల వేల మంది మధ్య సెలెక్ట్ అయిన వాడిని తీసుకొచ్చి వాడికి ట్రైనింగ్ ఇస్తారు కదా, అట్లాగా ఈయన ఎన్ని లక్షల వానరాలు మా వల్ల కాదు మేము వెళ్ళగలమేమో కానీ తిరిగి రాలేమో అని కొంతమంది సగదూరం వెళ్తానేమో, మరి అంతకంటే మళ్ళీ నా వల్ల కాదేమో అని చెప్పి జాంబవంతుడు అంగదుడేమో నా వల్ల అవుతుందో లేదు, మరి నాకు ఇక్కడ రాజ్య కార్యక్రమాలు ఉన్నాయని ఎవరికి వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తుల మేరకు మేము వెళ్ళలేము అని డిసైడ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి హనుమంతుని ప్రార్థిస్తే, హనుమంతుని శక్తియుక్తులు పొగిడితే ఆయనకు ఉన్నటువంటి మతిమరుపు కాస్త పోయి, ఆయన శక్తి ఆయనకే తెలియనటువంటి మతిమరుపు ఉంది. మనకేం కొద్ది శక్తి ఏదన్నా ఉంటే దాన్ని ఎలివేట్ చేసి అహంకారం నాకు నేను తప్ప ఇంకేమైనా ఉందా, నేను చూసా, నేను మొన్న ఎలా చెప్పానో ఈ అహంకారం. కానీ పాప అని అన్నీ చేస్తాడు ఆయన, ఏం చేశాడో మర్చిపోతాడు. చెప్పుకో, చేసింది చెప్పుకో హనుమంతుడు. కాదయ్యా నువ్వు ఇంత గొప్పోడు అంత గొప్పోడు, అసలు నువ్వు చిన్నప్పుడే ఎగిరి అదేంటని చెప్పేసి దాన్ని అందుకోవాలని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్ళి వచ్చినట్టు నువ్వు నవవ్యాకరణ పండితుడివి, భాష లాంగ్వేజ్కి ఒక బేసిక్ లాంటి నువ్వు, అన్నీ అంత పాండిత్యం ఉన్నది నీకు, అన్ని వ్యాకరణాలు నేర్చుకున్నావు నువ్వు ఇంత గొప్పోడు అంత గొప్పోడు. వాయు మార్గంలో విపరీతంగా ఆ స్పీడ్గా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళల్లో ముగ్గురు ఉన్నారటండి. ఒక ఆయన వాళ్ళ తండ్రి గారు వాయుదేవుడు, ఇన్బిల్ట్ ఆయన లక్షణం అది కదా. 2 ఈయన మన గరుత్మంతుడు, ఆ తర్వాత ఆంజనేయుడు. సరే, అది యోగ మహిమతో అంత స్పీడ్గా వెళ్ళగలిగినటువంటి పరిస్థితి ఉంది. అటువంటప్పుడు ఆ తండ్రి అయినటువంటి వాయుదేవుడు చల్లటి గాలి వీస్తూ ఉన్నాడు, కొడుకు కష్టపడుతున్నాడు, రామకార్యం కోసం వెళ్తున్నాడు, అమ్మ సీతని అన్వేషించడానికి వెళుతున్నాడు, నా కొడుకు కష్టం కలగకుండా చెమటలు కారకుండా చల్లటి వాయువుని అందించాలనే ఉద్దేశంతో వాయువు చక్కగా ప్రసరిస్తూ ఉన్నాడు. అలాగా రామకార్య ప్రవృత్తుడైనటువంటి రామభక్తుడు పూజ్యార్హుడే. రామకార్యానికి వెళుతున్నటువంటి రామభక్తుడిని పూజించటం అనేది 100కి 100 పాళ్ళు, తల్లి అయినా తండ్రి అయినా సరే పూజించవలసిందే సరే. సన్యాసించేటప్పుడు, సన్యాసం స్వీకరించేటప్పుడు మొట్టమొదట భిక్ష తల్లి దగ్గర తీసుకుంటారట. వన్స్ ఆయన ఇక నేను సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తిని, శారీరకమైనటువంటి సంబంధాలు ఇక్కడితో నేను తుంచుకుని కుటుంబ వ్యవస్థ నుంచి ఈ సమాజమే కుటుంబంగా భావిస్తూ నేను సమాజంలోకి వెళుతున్నానమ్మా, నేను సన్యసిస్తున్నాను, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా, వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా నేను సన్యసించి లోక కళ్యాణార్థం నేను వెళుతున్నాను, నాకు సన్యాసం ఇప్పించండి. తల్లి పర్మిషన్ లేకుండా సన్యాసం తీసుకుంటానికి వీల్లేదు. ఇది సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప మెలిక. ఎందుకంటే పుత్రవాత్సల్యంతో 9 మాసాలు మరి కష్టపడి కని పెంచిన తర్వాత ఏం పట్టించకుండా నా దేశానికి నేను వెళ్ళిపోతాను అని అంటే ఈవిడ పర్మిషన్ ఇవ్వాలి. తల్లి పర్మిషన్ లేకుండా సన్యాసం కూడా స్వీకరించడానికి వీల్లేదు ఈ దేశంలో. తల్లికి మొట్టమొదటి నుంచి అంత పెద్దపేట వేశారు. మమ్మల్ని ఎక్కడండి, మమ్మల్ని వంటింటి కుందేలు చేశారండి, మీరే రాజ్యాలు వెళ్తున్నారు, మేము మమ్మల్ని వెనకబెట్టారండి అని అంటారు. కానీ అసలు తల్లి లేకోకుండా, అసలు శ్రీరామచంద్రుడు ఏ వ్రతంలో, శ్రీరామచంద్రుడు కానీ ఇప్పటికి కూడా అంతే, భార్య లేకుండా ఏ వ్రతం చేయడానికి మగవాడికి అర్హత లేదు. శంకుస్థాపన చేయాలన్నా భార్య ఉండాలి, వివాహం చేయాలన్నా ఉండాలి. చూసారా, అంత అవకాశం ఉంది. అట్లాగా ఏదైనా రామ కార్యక్రమం చేసేటటువంటి వాడుకి మనం పూజ చేసినా తప్పు లేదు. అందుకని ఆ వాయుదేవుడే చల్లటి ఆ రకమైనటువంటి గాలు వీస్తున్నాడని చెప్తూ అంతరిక్షమును పయనించుతున్నటువంటి మహా తేజస్వి ఆ హనుమంతుని మహర్షులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ఆయన్ని ప్రశంసిస్తూ కీర్తించారు. ఈ మంచోళ్ళందరూ ఏమైపోయారు? ఈ మంచోళ్ళందరూ దేవతలు, మహర్షులు వీళ్ళందరూ ఇప్పుడు స్తుతిస్తున్నారే, ఆ ఎత్తుకు వెళ్ళిపోయేటప్పుడు ఎవడో అడ్డగించలేకపోయారే. ఇలాగే ఉంటారు లోకంలో చాలామంది అడ్డగించలేనటువంటి పొజిషన్లో ఉంటారు. ఒక అన్యాయం జరుగుతుంటే ఒక ఎమ్మెల్యే గారి మనిషో, ఒక రాజకీయ నాయకుడి మనిషో, ఒక మినిస్టర్ మనిషో ఇక్కడ
దురాగతం చేస్తూ ఉంటే మనం నోరు తెరిస్తే మన కూడా లోనబడేస్తారేమో అనే భయంతో మంచి మనసు ఉన్న అయ్యో పాపం వీళ్ళు చేసేది అకృత్యం అన్నా కూడా అందరూ నోరు గొంతెత్తి మాట్లాడలేరు. భయం వెంటాడుతూ ఉంటుంది. చూసారా, ఆ రోజున మరి రావణాసురుడు వెళ్తూ ఉంటే మరి పక్షిరాజు అయినటువంటి ఆ మహానుభావుడు జటాయువు ఎంత ధైర్యంగా ఎదురుకిచ్చింది చూడండి. తన 2 రెక్కల్ని కూడా ఖండింపజేసుకునేంత వరకు పోరాడింది. కానీ మనుషుల వైపు పుట్టి మానవతా విలువలు తెలిసిన ఉండి శివుని ఎత్తుడు అన్నీ ఉండి సిగ్గు చెర ఉండి కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా జోక్యం చేసుకోలేనటువంటి అతి సామాన్యంగా మనకెందుకులే, మనకు లేనిపోయింది ఎందుకు, దారిని పోయేది ఎందుకు మనం రాసుకుంటాం అని అన్యాయాన్ని కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతామే, వాడికి కూడా పడద్దు శిక్ష. చూసారా, అది నీకు మించిందైతే నువ్వు ఇంకో వేరే వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాన్ని చూడండి అందూరాన్ని పరిగెత్తుకెళ్ళిపోయి గబగబా మనం చేయలేపితే ఆ సెంటర్లో ఉన్నటువంటి పోలీసుని ఎవరికని చెప్పి చూడండి అక్కడ అమ్మాయి జుట్టు పట్టుకుని లాగేసి కుట్టేస్తున్నాడు, గంజాయి తగ్గి నానాయాసన పెట్టేస్తున్నాడు ఆ పిల్లల్ని, ఆ పిల్ల 16 సంవత్సరాలు లేవు, వాడు ఎవడో దుర్మార్గుడు చేస్తాడు అని గబగబా పరిగెత్తుకెళ్ళి అవతలన్నా చెప్పాలి. చూసారా, ఏదన్నా ప్రమాదం జరిగితే 108 103 ఏదో ఉంది కదా, దానికన్నా ఫోన్ చేయాలి. ఏమీ చేయకుండా చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాం. చూసారా, కానీ మనసులో అయ్యో పాపం అనిపిస్తుంది. ఇదిగో ఆ జాతి వీళ్ళంతా ఆ రావణాసుడిని ఎదుర్కించడం అంటే వీళ్ళకి భయం. రావణాసుడు సామాన్యుడు కాదు. ఇంద్రుడు లాంటి వాడిని దేవలోకంకి వెళ్ళి ఇంద్రుడు లాంటి వాడిని తుక్కు కొట్టాడు అంతే. ఇంద్రుడే పారిపోతాడు. దేవతలకు రాజు అనేటువంటి ఇంద్రుడినే అంత శక్తివంతుడు, అంత తేజవంతుడు. అదే కొన్ని బ్యాడ్ లక్షణాలు ఉండి అలా అయిపోయాడు ఆయన. చూసారా, వీళ్ళంతా ఏం చేస్తున్నారు, హనుమంతుడు వారు వెళ్తూ ఉంటే ఈ గంధర్వులు ఆ పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవతలు గంధర్వులు ఆయన్ని ప్రశంసిస్తూ కీర్తిస్తూ ఉన్నారు. ఈ మాత్రం అన్నా చేయండి, మనమంతా దేవతలమే, ఈ మాత్రం అన్నా చేయండి. ఎవడన్నా మంచి పని చేస్తే అప్రిషియేట్ చేయండి. అప్పుడు కూడా అసూయ ద్వేషంతో ఉన్నామంటే అంతకంటే నీచమైనటువంటి స్థితి అది ఉంది. మనం చేయలేనటువంటి పని ఒక వ్యక్తి చేసి ఆ సమస్యని అరికడుతున్నాడు, అతను అప్రిషియేట్ చేయాలి, అతను కూర్చోబెట్టి సన్మానించాలి, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఆ పోర్షన్లో ఉన్నారు ఈ గంధర్వులు దేవతలు. ఆహా, ఇంతకాలం పాపం అమ్మ అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో మనకు తెలియదు, కానీ దేవతలకు తెలుసు కదా. వాళ్ళు ఏమీ అనలేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పిల్లి మెడలో గంట కట్టారో ఆ హనుమంతుల వారిని కీర్తిస్తున్నారు. నువ్వు ఎంతటివాడు అంతటివాడు గొప్పవాడు, మంచి రామకార్యంలో వెళుతున్నావు నాయన, నీకు శుభోజ్జయం అని చెప్పేసి ఎన్నో జయ వాక్యాలు పలుకుతూ ఏమాత్రం అలసట చెందక అవలీలగా శీఘ్రముగా పయనిస్తున్నటువంటి కపివరిని గాంచి నాగులు, యక్షులు, దిక్పాలకులు, దేవతలు మొదలగు వారందరూ కూడా ప్రస్తుతిస్తూ ఉన్నారు, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. చూసారా, ఇన్ని రకాలైనటువంటి జాతులు అమ్మవారి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాయో చూడండి. ఏదైనా ఒక దుఃఖకరమైనటువంటి సంఘటన మనం చూడలేనటువంటి ఘోరమైనటువంటి సంఘటనలు మన కంటపడినప్పుడు మనం కూడా మన మనసు కూడా చలించిపోతూ ఉంటుంది. అట్లాగే వీళ్ళు ఎప్పటి నుంచో అమ్మ అక్కడ 11 నెలల చిల్లర ఎంతో ఉంది ఆ లంకలో, అవన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి అమ్మయ్య ఎవడరా రక్షించేది, ఇంత పెద్ద సముద్రాన్ని దాటి అవతలకి వెళ్ళి అమ్మని రెస్క్యూ చేసి అక్కడి నుంచి రక్షించి తీసుకొచ్చి యువతల వాటికి తీసుకొచ్చి రాముల వారి దగ్గరికి ఎవరు తీసుకొస్తారా అని ఎదురు చూస్తుంటారు పాపం. ఇప్పుడు ఆ పని ఏదో స్వామి చేస్తూ ఉంటే రండి సార్ రండి, ఆ రకంగా స్వామి చేస్తూ ఉంటే ఆశ్చర్యపోతూ వాళ్ళంతా కూడా స్తుతిస్తూ ఉన్నారు. కనీసం మనం కూడా ఈ పని చేయాలి. అలాగా తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనుమతి ఇక్ష్వాకుకులమానార్ది చింతయామాస సాగరః సాహాయం వానరేంద్రస్య యది నాహం హనుమతః కరిష్యామి భవిష్యామి సర్వవాచ్యో వివక్షతాం అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్జితః ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః శేషం చ మయి విశ్రాంతః
సుఖేనాతి తరిష్యతి. ఈ రకంగా దిక్పాలకులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఆయన చేసేటటువంటి రామకార్యానికి ఆశీర్వచనాలు పలుకుతూ వానర పుంగుడైనటువంటి ఆ హనుమంతుడు సాగిపోచుండగా ఇక్ష్వాకు వంశం యొక్క కీర్తి ప్రతిష్టలు కోరినట్టు సాగరుడు ఇట్లు తలపోశాడు. రాముల వారి వంశం ఇక్ష్వాకు వంశం, ఆయన వంశం పేరు ఇక్ష్వాకు వంశం. శ్రీకృష్ణుల వారి వంశం పేరు యదువంశం. అట్లా వంశానికి ఒక పేరు ఉంటుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడే సాగరుడు, సముద్రుడు. ఇక్ష్వాకు వంశానికి మూల పురుషుడైనటువంటి ఆ మహానుభావుడు ఎవరో రాజున్నాడు. ఆయనకు ఉన్నటువంటి 64,000 మంది పుత్రులు ఆ రోజున భూమిని తవ్వగా ఏర్పడినటువంటి గుంత ప్రాంతంలో సముద్రుడు ఏర్పడ్డాడట. అందుకని సముద్రుడికి ఇక్ష్వాకు వంశం అంటే ప్రేమ. ఒక సముద్రాన్ని తయారు చేశాడంటే నన్ను తయారు చేశాడు సముద్రుడు అనుకుంటున్నాడు. నన్ను తయారు చేసింది ఇక్ష్వాకు వంశం. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహానుభావుడు రాములు వారు. అటువంటి రాములు వారికి సంబంధించినటువంటి భార్య సీతామణిని ఎవరో ఎత్తుకుపోతే మరి అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తున్నాడు కదా. అంటే నేను డైరెక్ట్గా ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి ఆ 64 మందికి నేను 64,000 మందికి నేను సేవ చేయలేకపోవచ్చు. ఆ వంశంలో ఉన్నటువంటి వారికి నేను సేవ చేయాలి కదా. ఆ వంశంలో పుట్టినటువంటి రాము కార్యం కోసం వెళ్తున్నాడు కదా, దీనికి నేను సేవ చేయాలి. ఇది కృతజ్ఞత అంటే. థ్యాంక్స్ చెప్పడం అంటే ఇది అంత లోతుగా ఉంటుంది. ఏదో మాటల్లో మనం టక్మంటే థ్యాంక్స్ అని వాడతాం, కానీ ప్రతిదీ కూడా ఏమోనండి. ఆ రోజుల్లో మీ తాతగారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలతో గుండీలు ఊడిపోయి రబ్బర్ చెప్పులు వేసుకుని, గుండీలు ఊడిపోతే పిన్నీస్ పెట్టుకుని అనంతపురం ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కోసం వెళ్తూ ఉంటే, ఇక్కడ గుడివాడ ట్రైన్లో బొగ్గు ఇంజిన్ ట్రైన్లో ఎక్కి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద మహానుభావులు, జమీందారులు, అడుసుమిల్లు వాళ్ళు, వట్లూరు వాళ్ళు, పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళ పిల్లల్ని, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని అనంతపురం నీలం సంజీవ్ రెడ్డి గారు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజీ కట్టాడు, డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కుందామని చెప్పి పెద్ద పెద్దోళ్ళు వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే, మీ తాత ఇచ్చినటువంటి ఆ రోజుల్లో 1116లు 2116లు పుచ్చుకుని రబ్బర్ చెప్పులు వేసుకుని, గుండీలు ఊడిపోతే పిన్ని చెట్టుకుని, ముక్కులో శివుడు కాచుకుంటూ, కనీసం తైల సంస్కారం లేనటువంటి జుట్టు వేసుకుని, ఇంకో పెద్ద ఆయన నన్ను ఎమ్మడి పెట్టుకుని ఆ సీటు కోసం మార్కులు బాగా వచ్చినాయి కదా ఈ పిల్లవాడికి అని చెప్పి అక్కడక్కడ చందాలు పోయేసి తీసుకెళ్తే, నేను చదువుకుంటే ఆ వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో ఎవరిని తీసుకొస్తున్నావు, ఇగో ఈ కుర్రాడు వీడు ఇంజనీరింగ్ చదువుతాడా, ఎందుకు ఆ గొడవలు కాంచుకునేదానికి అని పెద్ద పెద్ద జమీందారులు అంటా ఉంటే, ఈ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాడు సిగ్గుతో ఆ గుండీలను దాచుకుంటూ ఆ పిన్నిస్లు కనపడకుండా అట్లా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి సీటు సంపాదించి ఇంజనీరింగ్ పట్టభద్రుడై, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఈ ఇంజనీరింగ్ జాబు దీనిలో వచ్చే 1500తో నేను ఏం జీవితాన్ని సాధిస్తాను అని చెప్పి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా అవతారం ఎత్తి చూసారా, అక్కడి నుంచి కోటాను కోట్లు సంపాదించి ఇందిరాగాంధీ గారు ఏషియాడ్, అప్పుడులో ఏషియా కప్పు మన ఆంధ్ర 83 ప్రాంతాల్లో మన ఇండియాలో నిర్వహిస్తానికి పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇస్తే ఈయనకు ఒక కాంట్రాక్ట్ ఇస్తే దానిలో కోట్లు సంపాదించి, తర్వాత ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు సీట్ ఇస్తే ఎంపీ అయినటువంటి కేపీ రెడ్డి గారు చెప్పినటువంటి మాటకి చూసారా ఎంత నిష్టగా. అలాగే కావూరి సాంబశివరావు గారు మొన్న ఏఎన్ఆర్ కాలేజీకి వచ్చినప్పుడు చెప్పారు, ఆయన ఒక పెద్ద మోతుబరి రైతు దగ్గర నిఘామాన్గా ఉండేవాడు. సామాన్యమైనటువంటి 3 ఎకరాల ఆసామి ఆయన ఉన్నది 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలతో పాటు దోసపాడులో ఉన్నటువంటి ఒక పెద్ద చౌదరి గారి దగ్గర ఆ నిఘామాన్గా ఉండేవాడు అంటే వాళ్ళ ఫాదర్. అటువంటి ఆయన ఆ కుటుంబంలో ఎవరూ చదవలేదు, నేను చదివించాలి, నా పిల్లల్ని నేను పట్టుదలగా చదివిస్తే పట్టుదలగా వెళ్ళి చదివి ఆయన కూడా సేమ్ ఇట్లాగే సద్యోగాలతో నా వల్ల కాదని చెప్పేసి వ్యాపారంలో దిగి బాగా సంపాదించి మళ్ళీ ఎవరినో పార్ట్నర్లు నమ్మి మట్టానికి వెళ్ళిపోయి 7 లక్షల రూపాయలు ఆ రోజుల్లో కట్టలేక ఇంట్లో దాక్కుంటే అప్పులోళ్ళు వచ్చి భార్య సమాధానం చెప్పేదంటే లేరండి ఆయన అని చెప్పేసి అట్లా అనిపించుకుని చివరికి 7 లక్షలు ఇచ్చి కొన్ని వందలాది మందికి విద్యాదానం చేశాడు ఆయన. మన ఏఎన్ఆర్ కాలేజీకి ₹1 కోటి ఇచ్చిపోయాడు. మొన్నే చనిపోయాడు ఆయన. చనిపోబోయే ముందు ₹1 కోటి ఇచ్చి వెళ్ళాడు ఆయన. పెద్దోళ్ళారంటే సామాన్యమైన విషయం కాదు చూసారా, అంత కృషి ఉంటుందన్నమాట. అట్లాగే
ఇక్కడ ఆ విధంగా వానరపుంగుడు హనుమంతుడు సాగిపోతుండగా ఇక్ష్వాకు వంశులైనటువంటి అంటే నేను ఎందుకు చెప్పబోతున్నానంటే ఈ కృతజ్ఞత తీర్చుకోవాలి మనం ఎప్పటికైనా. కావు సాంబశివరావు గారు ఒక వ్యక్తిని చదివిస్తే జడ్జి అయ్యాడు. ఎవరో తెలుసా? ఆనంద్. స్వయంగా దేవానంద్ చెప్పిన మాట. దేవానంద్ నాకంటే 1 year 2 yearsగా నాకు సీనియరు. ఆయన జడ్జి అయ్యాడు. జడ్జి గారిని చీఫ్ కృతజ్ఞత అంటే అది చెప్పడానికి నేను స్టార్ట్ చేసే వాస్తవంగా. కృతజ్ఞత అంటే చూడండి, ఏఎన్ఆర్ కాలేజీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు ఆ సభకి చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు జస్టిస్ని పిలిచారు. ఆయన ఆనంద్ గారు, ఆయన చీఫ్ జస్టిస్, ఆయన అధ్యక్షుడు. అధ్యక్ష ఉపన్యాసం చేయాలి కదా. స్టేజ్ మీద మీరు పిలిచేందుకు వచ్చానే కానీ నేను కాదు అధ్యక్షుడిని, ఇదిగో మా గురువు గారు. కృతజ్ఞత. ఆ మాటకి అసలు చెల్లించిపోయాడు కావు సంవత్సరాలు అని చెప్పి గురువుగారు మీరు మాట్లాడారు అని చెప్పేసి కావు సంవత్సరాలకి అందించారు. అంటే మన కృతజ్ఞత మాటల ద్వారా కూడా చూపెట్టవచ్చు, చేతల ద్వారా కూడా చూపెట్టవచ్చు. చూసారా? అటువంటి కృతజ్ఞత ఉండాలి. అట్లాగే ఈ సాగరుడికి ఎంతటి కృతజ్ఞత. ఇక్ష్వాకు వంశంలో మహారాజు తర్వాత కొన్ని తరాలు వెళ్ళిపోయినాయి, కొన్ని తరాలు జరిగిపోయినాయి. అయినా కానీ ఇక్ష్వాకు వంశంలో మహారాజు యొక్క 64,000 పుత్రులు తవ్వినటువంటి భూమిని తవ్వినటువంటి ఆ గంధకంలోనే నేను సముద్రంగా ఏర్పడ్డాను. కాబట్టి నేను ఆళవంశంలో జన్మించినటువంటి ఆ తర్వాత 100 తరాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత రాముడు, అటువంటి రామకార్యంలో వెళుతున్నటువంటి వాడికి నేను సహకరించాలి కదా, నా కృతజ్ఞత తీర్చుకోవాలి కదా అని చెప్పేసి సముద్రుడు తలపోస్తున్నాడట. ఆ కీర్తి ప్రతిష్టను కోరినట్టు సాగరుడు ఇటు తలపోస్తున్నాడు. వానరేంద్రుడైనటువంటి హనుమంతునకు సహాయపడంతో నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందార్హుణ్ణి అవుతాను. చూసారా? నేను తీర్చుకోవాల్సిన నా కృతజ్ఞత తీర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు వెయిట్. జనరల్గా మనకు ఎవరైనా సహాయం చేశారనుకోండి, మళ్ళీ మనం ఆయనకి సహాయం చేసే అంత పరిస్థితులు ఆయనకు ఉండకపోవచ్చు. మన సహాయాన్ని అంత పరిస్థితులు ఆయనకు రాలా. ఎందుకంటే మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. మనం ఏం చేస్తాం? చూసారా? తీవ్రమేంట్లే, ఆయన ఏదో ఆ రోజున ఏదో ఉంది ఇచ్చాడు అని చెప్పేసి మనం మర్చిపోకూడదు. ఆయన ఏ రకమైనటువంటి సహాయం చేయాలి నేను అని ఆలోచించాలి. డబ్బుగానా? నథింగ్. ఆయన స్వీకరించడం. చూసారా? పోనీ ఆయనకి ఏదైనా రికమెండేషన్ చేసి ఏమైనా చేద్దామంటే నువ్వెంత నీ ఆశ. అప్పుడు నువ్వేం చేయాలి? నీ సేవ ఎంతవరకు ఉపయోగపడుతుంది చూడాలి. ఇంట్లో పెళ్ళయిందని కావాలి, దూరిపోవాలి అంతే. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండాలి. సరే, ఆ సేవ చేయొచ్చుగా. అక్కడ అహంకారం, ప్లాట్ఫారం మర్చిపోతారు. ఎవరి ద్వారా పైకి వచ్చారో కూడా వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా ఉచ్చరించినటువంటి స్థితిలో సమాజం దిగజారిపోయింది. తెలుసండి? మెట్టు బై మెట్టు ఒకరి భుజాల మీద నుంచి ఇంకో భుజాల మీదకి మారుతూ వచ్చి ఆ తొక్కేసుకొచ్చినటువంటి భుజాలను మర్చిపోయేటటువంటి నీచ సంస్కృతిలోకి పడిపోయారు. బాటం లెవెల్, ఆ ప్లాట్ఫామ్ బాటం లెవెల్ ఎవడో మాట్లాడడం. ఏదో పెద్ద పుడింగిలాగా పైనుంచి ఆకాశం నుంచి మొట్టమొదటి నుంచే ఈ భూమి మీద పెద్ద గోల్డ్ స్పూన్తో పుట్టినట్టు మాట్లాడుతుంటారు కొంతమంది సంపాదించిన తర్వాత. కృతజ్ఞత లేనటువంటి వేదవలు. చూసారా? ఇక్కడ కానీ సాగరుడు ఎన్ని తరాలు అయిపోయినాయి, 100 తరాల పైన అయిపోయిన తర్వాత కూడా ఇవాళ రామకార్యార్థే హనుమంతుడు వెళ్తూ ఉంటే రాముడికి సహకరించడం కాదు, రాముడు కార్యాన్ని చేసేవాడికి సహకరించడం. ఇక్కడ భగవంతుడిని పూజించడం కాదు, భగవద్భక్తుల యొక్క సేవ చేయటమే మరి పరమ ఉత్కృష్టంగా భావిస్తుంది మన విశిష్టాద్వైతంలో. ఎవరైతే భగవంతుడికి సేవ చేస్తున్నారో వాళ్ళ పాద పద్మాలను కడిగేటటువంటి అవకాశం నాకు ఇప్పించమని కోరుతూ ఉంటాడు పురంధరదాస్. చూసారా? అట్లాగా ఎవరైతే రామకార్యం మీద వెళ్తున్నారో అటువంటి మహానుభావుడికి నేను ఏదైనా చెయ్యాలి కదా అని వానరేంద్రుడైనటువంటి హనుమంతుడికి సహాయపడచ్చు. నేను అన్ని విధములుగా అందరి దృష్టిలో నిందకు మోస్తాను కదా. నేను ఇంతటి వాడునగుటకు ఇక్ష్వాక ప్రభు అయినటువంటి సగరుడే కారకుడు. సగర మహారాజు ఇక్ష్వాక వంశంలో ఆ మూల పురుషుల్లో ఒక ఆయన తర్వాత ఎన్నో తరాలు, చివరికి దశరథుడి పుత్రుడు రాముడికి సంబంధించినటువంటి కార్యక్రమం. చూసారా? అందరి దృష్టిలో ఆ రకంగా చూస్తారు కదా. అటువంటి సగరుడే కారకుడు. ఇతడు ఆ ఇక్ష్వాక వంశ సచివుడు కావున ఇతడు ఎట్టి శ్రమలకు గురి కాకూడదు. ఆ ఇక్ష్వాక వంశానికి సేవ చేయటానికి పూనుకున్నటువంటి వాడు హనుమంతుడు. హనుమంతుడికి ఇక్ష్వాక వంశానికి సంబంధం లేదు. ఈయన వానరుడు, అదే మానవ జాతి కదా. అయినా కానీ
ఆయనకి మనం సహాయంగా వెళ్తున్న వాడికి నేను చెయ్యాలి. ఎవరు పంపించారండి? ఫలానా అమ్మ సాంబశివరాజు పంపించారు, అయితే కానీ తొందరగా కానీ అని చెప్పేసి వెంటనే ఎవరు రిఫర్ చేశారో మనం వెంటనే స్పందిస్తామే. అట్లాగా ఆ రకంగా కారకుడు ఇతడు ఆ ఇక్ష్వాకు వంశ సచివుడు కనుక నేను ఈ కపీశ్వరునికి తగు రీతిగా విశ్రాంతి సమకూర్చవలెను. అతడు ఇచ్చట విశ్రమించి తరువాత ప్రయాణమును హాయిగా కొనసాగింపగలడు. ఇదరా ఈ దారిని పోతా ఉన్నాడు పాపం. ఆయన ఏదో పిలిచి కాస్త ఆయనకి ఏదన్నా మర్యాద చేయాలి, కాస్త ఆయన రెస్ట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఎగిరి సగరుడు అనమాట ఆయన ఉద్దేశం. ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇట్లాగే మనం కూడా ఒక దైవ కార్యక్రమం చేసేటటువంటి వాడికి అన్ని రకాలుగా సహాయకారిగా ఉన్నాం. మాట మంచి మార్బలం మంది కావలిస్తే మంది. పొద్దున పాపం అమ్మగారు వచ్చి కూర్చుంటే పట్టుమని అక్కడ మరి ఎంత ఫీల్ అయ్యారు అక్కడ. అంటే మనకి ఈ వార్డులోకి వచ్చి ఎక్కడో శ్రీపీఠం ఎక్కడో కాకినాడ పీఠాన్ని నుంచి వచ్చి మనకేదో గంటన్నర ఆత్మజ్ఞానం గురించి 4 మాటలు చెబుదామని ఆవిడ వస్తే మనం అక్కడ మరి గట్టిగా మనుషులు లేకపోయేటప్పటికి అక్కడ ఉన్నవాడు. అంటే మనం ఉపయోగించుకునే తీరు కూడా మనం దైవ కార్యక్రమాల్లో వాళ్ళ ఆదివారం చాలామంది సెలవే. ఈ వార్డు ప్రజలే రాదు, ఎక్కడెక్కడో బయట వాళ్ళు వచ్చారు తప్ప. చూసారా ఆవిడ ఎంత ఇది ఫీల్ అయ్యారు ఆవిడ. అయితే ఆవిడ మహానుభావురాలు కాబట్టి నేను నాకు మళ్ళీ చెప్పనే చెప్పింది, బెంచీలకి కుర్చీలు కానీ చెప్పి వెళ్ళిపోతాను, నాకేం సంబంధం లేదు, మీకు అర్హత ఉంటే వస్తారు లేకపోతే లేదు. పాపం నిర్వాహకులు బాధపడాలేమో కానీ నేనేం బాధపడినాను. సేమ్ అంతే నా పరిస్థితి కూడా అంతే. 3.5 సంవత్సరాల నుంచి మేము బెంచీలకి కుర్చీలు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి వీళ్ళ అపార్ట్మెంట్లో. చూసారా అట్లాగా ఆ విధంగా నా మీద విశ్రమించి తర్వాత ప్రయాణానికి హాయిగా కొనసాగింపగలడు అనేటటువంటి ఉద్దేశంతో ఎవరున్నారు? సాగరుడు ఉన్నాడు, ఆ సముద్రుడు ఉన్నాడు. కాబట్టి ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం త్వమిహాసురసంగానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగః సన్నివేశితః త్వమేషాం జాతవీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్య ప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి. ఈ రకంగా ఈ విధంగా సముద్రుడు నిండు మనసుతో బాగుగా ఆలోచించి జలముల్లో దాగి ఉన్నటువంటి గిరిసత్తముడును బంగారు శిఖములు కలిగినటువంటి వాడు మైనాకులతో ఇట్లా పలికాడు. మరి ఆయన రెస్ట్ తీసుకోవాలి. కిందంతా సముద్రం అండి, ఊహించుకోండి, కిందంతా సముద్రం, పైన ఆకాశంలో ఎదుగుతున్నాడు. ఈ సముద్రుడు అంటాడు ఆ వెళ్ళి రామకార్యం మీద వెళ్తున్నాడు కదా. ఆయనకి ఇప్పుడు మన మురళీకృష్ణ గారు కనుక భక్తులు ఏదన్నా కార్యక్రమం ఎక్కడికైనా వెళ్ళి వచ్చాడు, భక్తులకి ఏదో ఒకటి తెచ్చి బండాను ఏదో ఒకటి ప్రసాదం ఇస్తాడు. ఎందుకంటే భగవద్భక్తులు సేవించాలనే దృక్పథం. అట్లాగే నాకు సహాయం జరిగింది. నేను సముద్రుడిగా ఏర్పడటానికి కారకులు ఈళవంశమే. ఈళవంశానికి సంబంధించినటువంటి విషయం మీద వెళ్తున్నాడు హనుమంతుల వారు. ఆయన కాస్త పిలిచి కాఫీ టిఫిన్ ఏదైనా పెట్టాలి. ఏదో ఒకటి పిలిచి వారానికి ఒకసారి ఆ అమ్మగారు టిఫిన్ పెట్టినట్టుగా లలిత సహస్రనామం గ్రూప్లో ఇంటికి వచ్చి చెబుద్ది ఇవాళ వంట చేయట్లేదంటే ఏంటంటే ఆవిడ గారింట్లో సుభాషిణి గారింట్లో కార్యక్రమం కడుపు నిండా పెట్టి పంపిస్తారు. అట్లాగా పిలిచి కూర్చోబెట్టి హనుమంతుల వారికి ఏదైనా కాఫీ టిఫిన్ ఏదైనా అరేంజ్ చేద్దామని చెప్పి పాపం ఆయన కాఫీ టిఫిన్ అంటే కందమూలాలు, హనుమంతుల వారు తినేటటువంటి కందమూలాలు పళ్ళు ఇలాంటివి కదా. కాస్త రెస్ట్ తీసుకుంటాడు. మరి ఎక్కడ దిగాలి? సముద్రంలో దిగుతాడా? అందుకని ఆలోచించి ఏం చేస్తున్నాడు? నిండు మనసుతో బాగా ఆలోచించి ఆ సముద్ర జలంలో దాగి ఉన్న గిరిసత్తముడు బంగారు శిఖము కలిగిన మైనాకునితో మాట్లాడుతున్నాడు. మైనాకు అనేటటువంటి పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతానికి పూర్వం పర్వతాలకు రెక్కలు ఉండేయట, పక్షుల్లాగా అవి కూడా ఎగురుతూ ఉండేయంట. అవి ఒక్కోసారి ఎక్కడ ల్యాండ్ అవ్వాలో తెలియక జనాలు ఉన్న చోట లేకపోతే జంతువులు ఉన్న చోట అడవుల్లోని గబాలు దిగితే అవి కింద పడి చాలా జీవరాశి నశిస్తున్నాను. ఈ విషయం ఎవరికో ఇంద్రుడికి మొరపెట్టారండి వీళ్ళు అందరూ కలిసి. ఏంటా బాబు ఇక పెద్ద ఆకారాలు వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ అవుతున్నాయంటే ఇవి ఎగరకుండా ఒక్కొక్క దానికి వజ్రాయుధంతో రెక్కలు నరికేశాడట. ఆ సందర్భంలో ఈ మైనాగుండి తప్పించి మొత్తానికి సాగరుడు దాచాడట. అర్థమైందా? ఈయన రెక్కలు నరక్కోకుండా
ఈయన్ని గబగబా ఆయనకి ఇబ్బంది లేకుండా నువ్వు నా గర్భంలో దాక్కోవాయా అని చెప్పేసి అప్పుడు ఆ మైనాకుడిని తీసుకొచ్చి సముద్ర గర్భంలో దాచాడు. ఆయన మైనాకుడు అనేటటువంటి పర్వతం పేరు మైనాకుడు అనమాట. ఆ మైనాకుడిని అడుగుతున్నాడు సముద్రుడు, ఏమని, నా లోపల ఉన్నావు కదా నువ్వు కాస్త పైకి వచ్చావనుకో ల్యాండ్ ఏర్పడుతుంది, దాని మీద అయ్యగారిని పిలుద్దాం, కూర్చోబెట్టి కాస్త పిచ్చపాటి మాట్లాడుతూ ఆయనకి ఏదో టిఫినో కాఫీ ఇద్దాం, కాసేపు విశ్రమిస్తాడు, ఆ తర్వాత వెళ్తాడు, ఏమంటావు అని చెప్పి మైనాకుని దగ్గరికి వెళ్ళాడు సముద్రుడు. తన లోపల ఉన్నటువంటి మైనాక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఓ మైనాక, ఇట్లా అడుగుతున్నాడు, ఓ మైనాక, దేవరాజు అయినటువంటి ఇంద్రుని కారణమున్న పాతాళవాసులైనటువంటి రక్కసి మూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయితే. ఇంద్రుడు ఎందుకు వదిలేశాడో తెలుసా? ఇంతమంది రెక్కలను నరికేశాడే, ఈ మైనాకుడిని రెక్కలు ఎందుకు నరకటానికి ఉద్యుక్తుడు కాలేదంటే, ఈయన రావటమే ఆ సముద్రుడు సహకారంతో డామ్ అంటూ సముద్రంలో పడితే ఆ పాతాళ లోకంలో నుంచి పైకి వచ్చేటటువంటి పెద్ద ద్వారం, అది రాక్షసులు వచ్చేటటువంటి ద్వారానికి అడ్డుగా ఈ పర్వతం నిలబడిపోయిందంట. అమ్మయ్య, కింద నుంచి రాక్షసులు పైకి రాకుండా ఉంటారు, ఈయన కూడా పెద్ద మూతలాగా ఏర్పడ్డాడులే అని చెప్పేసి వదిలేశాడు. ఇది కారణం. చూసారా, మైనాకుడు 2 సేవలు చేస్తాడు. ఆయనంతటికి ఆయన బతికాడు, కింద ఉన్నటువంటి రాక్షసులు పైలోకంలోకి రాకోకుండా ఒక మూతలాగా ఉపయోగపడ్డాడు కదా అని చెప్పి ఇంద్రుడు వదిలేశాడు. అందుకని ఆయన బతికున్నాడు ఆ రెక్కలతో. కాబట్టి ఈయన రెక్కలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మళ్ళీ పైకి రాగలడు. అందుకనే సాగరుడు అడుగుతున్నాడు, ఓ మైనాక, దేవరాజు అయినటువంటి ఇంద్రుని కారణమైన పాతాళవాసులైనటువంటి రక్కసింహకులకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయేవి కదా. పరాక్రమవంతుడైనటువంటి ఆ రాక్షసులు మరలా లేచి రాకుండా దుర్భేద్యమైనటువంటి ఈ పాతాళ ద్వారం పూర్తిగా మూసివేసి ఇచ్చట ఉన్నావు కదా. ఓ మైనాక, పైకిని కిందకిని అన్ని వైపులకు పెరుగుటకు నీవు సమర్థుడు గనక ఓ గిరీంద్ర, నిన్ను ప్రోత్సహించుతున్నాను లెమ్ము అని చెప్పేసి ఎవరు, ఈ సాగరుడు మైనాకుడితో అంటున్నాడు. ఎవరి నిమిత్తం? ఆంజనేయుల వారికి ఆతిథ్యం ఇవ్వటానికి. ఆంజనేయుల వారు ఏ కార్యక్రమం మీద వెళ్తున్నాడు? రామ కార్యక్రమం మీద వెళ్తున్నాడు. చూసారా, రామకార్యం మీద వెళ్ళేటటువంటి వాడికి వీళ్ళు సహకరించడానికి ఎంతగా ఆలోచించి, తన చేతిలో లేదు వాస్తవంగా, కానీ ఇంకెవరి ద్వారా ఈ సహాయం చేయాలి. అందుకని మనం పెట్టలేకపోవచ్చు, పెట్టే అమ్మను చూపెట్టాలి అని లోక తీరుందా లేదా? మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, చూసారా, కానీ పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడు, వాడికన్నా ఈ విషయం చెప్పి కాస్త అదిగో చూడండి అయ్యా, ఇవి ఇట్లా వచ్చాడు పాపం, ఏదన్నా చేయండి, మనకంటే ఉన్నతుడు, మనకంటే సంపాదన పరుడు ఉన్నవాడు ఎవరికన్నా, ఇవి చూడండి కాస్త చదువులు ఆగిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అని అన్న మనం చూపెట్టాలి. చూసారా, అంతేగాని గేట్ బయట నుంచే గెట్అవుట్ అనకూడదు. మ్యాక్సిమం ప్రయత్నం చేయగలగాలి. అవకాశం ఉంటే మనం, లేకపోతే మన ద్వారా ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఎందుకు, నేను మాట సహాయం చేసి ఉండటం వల్ల, ఎప్పుడో నా తండ్రి ఏదో వేరే సహాయం చేసి ఉండటం వల్ల, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా వివరం వచ్చినప్పుడు, ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు నాతో చెప్పండి అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ లిస్టు మన మైండ్లో పెట్టుకోవాలిగా. పెట్టుకుని మన కోసం కాకపోతే చిచ్చి నా కోసం నేను ఉపయోగించుకోకూడదు అనుకుని కాకుండా, నన్ను అర్థించిన వాళ్ళకి ఉపయోగపడేటటువంటి విషయం ఏదైనా ఉందంటే వాళ్ళ దగ్గరికి రిఫర్ చేయొచ్చు కదా. ఒక డాక్టర్ నా ఫ్రెండు, ఆ డాక్టర్ దగ్గరికి అరే బాబు కాస్త చూడరా, ఈడు మరి శాంతం అన్యాయంగా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగోలేదు, నాతో పాటు చదువుకున్నావు, కాస్త అడిగి ఏదన్నా ఖర్చు చేసి పెట్టరా వస్తాడు అని అన్నప్పుడు అక్కడ పోతే కదా ఫీజు లేకుండా ఏదైనా వైద్యం చేస్తే చాలదా? ఏమండి, ఇదే సహాయాలంటే. ప్రతి సహాయం జేబులోంచి డబ్బే తీసేయాలా? మాట సహాయం కాదా? మరి మాట సహాయం ఎందుకు చేయట్లేదు ఈ రోజుల్లో? ఒకవేళ ఏదన్నా చేస్తే నాకంటే పెద్దోడు అయిపోతాడేమో, ఒక మాట చెబితే ఆడి పిల్లోడికి ఉద్యోగం వచ్చేస్తుందేమో, ఆడి పిల్లోడికి ఉద్యోగం వస్తే మరి నాకంటే పెద్దగా పెరిగిపోతాడేమో, ఏదో ఈర్ష్య ద్వేషాల వల్ల. చూసారా, కృతజ్ఞతా భావం అనేటటువంటిది మనిషికి లక్షణంగా ఉండాలి కదా, అటువంటి భావాలు ఉండాలి కదా. ఇక్కడ ఆయన చేయటం కాదు, ఆయన అసిస్టెంట్, ఆయన పని మీద వెళ్ళేటటువంటి హనుమంతుల వారికి చేద్దాం అనుకుని ఆ రకంగా అడుగుతున్నాడు మైనాకుడిని. ఆ సందర్భంలో ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి హిరణ్యనాభం మైనాకం ఉవాచ గిరిసత్తమం స్వమిహానురసంగానాం పాతాళతలవాసినాం దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిగస్సన్నివేశితః త్వమేషాం జాతివీర్యాణాం పునరేవోత్పతిష్యతాం పాతాళస్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్టసి
తిర్యగూర్ధమదశ్చైవ శక్తిస్తే శైలవర్ధితుం తస్మాత్ సంజోదయామి త్వాం ఉత్తిష్ట గిరిసత్తమా. అందుకని ఈ విధంగా సముద్రుడు నిండు మనసుతో బాగా ఆలోచించి జలంలో దాగి ఉన్నటువంటి గిరిసత్యుడును బంగారు శిఖమైనటువంటి వాడు మైనాకునికి ఇట్లా పలుకుతూ, ఓ మైనాక, దేవరాజు అయినటువంటి ఇంద్రుని కారణమైన పాతాళవాసులైనటువంటి రక్కసమూకలకు అడ్డుగా నీవు మహాశిలవలే నిలిచిపోయి ఉన్నావు కదా. పరాక్రమవంతులైనటువంటి ఆ రాక్షసులు మరలా లేచి రాకుండా దుర్భేద్యమైనటువంటి ఈ పాతాళ ద్వారమును పూర్తిగా మూసివేసి అతడు ఉన్నావు కదా. ఓ మైనాక, పైకి నీ కిందకి తిరగగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నువ్వు లెగు. పరాక్రమవంతుడు, అసహాయసూరుడు, కపివర్యుడు అయినటువంటి హనుమంతుడు రామకార్యార్థి అయి నీకు పైభాగమున ఆకాశమున ఇదిగో వచ్చుతూ ఉన్నాడు. త్వరగా కింద ఎక్కడో ఉన్నావు నువ్వు. అదిగో స్వామివారు వచ్చేస్తున్నారు, హనుమంతుల వారు వచ్చేస్తున్నారు. నువ్వు అర్జెంటుగా కింద నుంచి పైకి వచ్చేసేయి. అలర్ట్ చేయాలి కదా. అది అంతర్గాడు వస్తాడులే, మనం అడిగి చెప్పేదండి. చాలామంది గ్రూప్లో చూసాంగా, వస్తాడులే, వస్తే ఎవరి కోసం వస్తాడు, రెండు మాటలు మానాలి. దైవ కార్యక్రమం అన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఏమన్నా ఇవాళ వెళ్దాం ఆదివారం, పాప ఆయన ఏదో నోరిసించుకుని ఏదో చూస్తున్నాడు, కాసేపు అక్కడ కూర్చుందామా, సరదాగా ఉంటుంది అని చెప్పి ఒకరికొకరు అనుకోవచ్చుగా. చూస్తారులే, వాళ్ళే చూస్తారులే. ఏంటి అక్క రాలేదేనంటే, నేను చూడలేదే, ఇవాళ కూడా ఉందా, భగవద్గీత అయిపోయినాయి చాలా మంది, అయిపోయిందేమో అనుకున్నామే. మిమ్మల్ని నేను వదులుతాను, ఆయన ఎందుకు మన వదులుతాడు. కాబట్టి ఒక కార్యక్రమం కోసం ఆ రకంగా సహకరించుకోవాలిగా. అదిగో స్వామి వచ్చేస్తున్నాడు, స్వామి వచ్చేస్తున్నాడు, నువ్వు తొందరగా రా, పైకి రా అని చెప్పి, ఉత్తిష్ట గిరిసత్తమా, ఉత్తిష్ట పైకి రా అని చెప్పి అడుగుతూ, సయేష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా కమాప్లుతః అస్య సాఖ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ కురు సాచివ్యమస్మాకం ననః కార్యమతిక్రమేత్ కర్తవ్యమకృతం కార్యం సతాం అన్యుముదీరయేత్. కనుక ఓ గిరీంద్ర, నిన్ను నేను ప్రోత్సహించుతున్నాను, నువ్వు త్వరగా పైకి లెమ్ము అని చెప్పి అడిగితే, పరాక్రమవంతుడు అసహాయసూర్యుడు అనేటువంటి కపివర్యుడు వచ్చేస్తున్నాడయ్యా, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. అది మామూలుగా రథం వచ్చేటప్పుడు మనం ముందుగా అంటుంటారు, అదిగో దగ్గరికి వచ్చారు స్వామి, మన భద్రాచలంలో కామెంటేటర్ అట్లా చెబుతాడు, అదిగో వచ్చేస్తున్నాడు, తలంబరాలతో వచ్చేస్తున్నాడు, అది ఇది అని చెప్తాడు. అట్లాగే అదిగో వచ్చేస్తున్నాడయ్యా స్వామి, పైనుంచి ఆకాశ మార్గంలో వస్తున్నాడని ప్రోత్సహిస్తూ, ఇక్ష్వాక వంశజులు నాకు పూజ్యులు, నీవు నన్ను ఆశ్రయించి ఉండటం వల్ల వారు పరమ పూజ్యులే. అది విషయం. ఇక్ష్వాకు వంశంలో నాకు భిక్ష పెట్టారు, నేను బ్రతకటానికి ఆయనే ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి 64,000 మంది తవ్వితే సముద్రంగా ఏర్పడ్డా. నా ఉనికి వాళ్ళ వల్ల వచ్చింది. అటువంటి సముద్రం ఉండబట్టి నువ్వు బతికావు, లేకపోతే నిన్ను ముక్కలు చేసేవాడు ఇంద్రుడు. అవునా కాదా? నువ్వు నన్ను ఆశ్రయించడానికి కారణం ఏంటి? నేనుండబట్టి. నేనుంటానికి కారణం ఏంటి? ఆ ఇక్ష్వాకు వంశస్థులు కాబట్టి మనం కృతజ్ఞత తీర్చుకోవాలిగా. అంటే ఇక్కడ ఇంటర్లింక్డ్ అనమాట. కృతజ్ఞత తీర్చుకోవాలి అని అంటే ఇంటర్లింక్డ్గా ఆలోచించాలి. అంతేగాని నీకేదో సహాయం చేస్తే నువ్వు చేయవే నా వల్ల కాదులే అని అనలా ఈయన కూడా. ఎందుకంటే ఈయన కూడా ఈయనకి సహాయం చేయాలి. చూసారా, ఇక్కడ కోఆపరేషన్ అనే దానిలోనే ఆ మీనింగ్, ఆ సెంటెన్స్లోనే కోఆపరేషన్ అంటే ఒకరికొకరు సహకరించుకుంటామే. కోఆపరేషన్ అంటే, సేవ అంటే కోఆపరేషన్. ఒక వ్యక్తి చేసేది కాదు, అందరూ కలిసి సమూహంగా చేసేటటువంటి శక్తి ఆ సేవల్లో ఉంటుంది. అందుకని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా మార్గం ద్వారా తరించవచ్చు అని చెప్పి మనందరినీ సేవలు చేయండి 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 అనేది. ఒక అన్నదాన సేవ అనండి, వస్త్రదాన సేవ అనండి, ఏదైనా పేదలకి భోజనం పెట్టడం అనండి, లేదా ఏదన్నా ఇప్పుడు ఒరిస్సా ఆ రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి ఫ్లడ్స్ వచ్చి నానా దారుణంగా కొట్టుకుపోయి భయంకరంగా ఉన్న ఇళ్ళు కూలిపోతూ ఉన్నాయి. చూసారా, టీవీలో ఆ మధ్య చూపెట్టాడు. దానికి మనం అక్కడ దాకా వెళ్ళి చేసేటటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఒరిస్సా బోర్డర్లో నుంచి ఇచ్చాపురం, ఆ విజయనగరం జిల్లాలో నుంచి సత్యసాయి సేవా సమితి సభ్యులు వేలాది మంది అక్కడ తరలిపోయి ఆడ చేసేటటువంటి సేవలన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ ఫిజికల్గా మనం అక్కడ దాకా అంత దూరం వెళ్ళలేముగా. అప్పుడు ద్రవ్య రూపంలో 100, 200, 300, 500, 600, 1000, 2000 ఎవరికి వాళ్ళే విజయవాడ దానికి పంపిస్తే వాళ్ళు అక్కడ బట్టలు, ఇట్లాంటి పాత్రలు ఇట్లాంటివి ఎన్నుకొని అక్కడ పంపిస్తూ ఉన్నారు. చూసారా, మొన్న లాస్ట్ టైం మనకు విజయవాడ వరదలు వచ్చినప్పుడు శ్రీ సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు అందించినటువంటి సహకారం ఎంత అంతగా.
పెద్ద పెద్ద లారీలతో టన్నులు రకరకాలైన వస్తువులతో సహా తీసుకొచ్చి బియ్యంతో దగ్గర అన్ని రకాలైన పాత్రలు అందించారు. సరే, అది అందరి సహకారం. దట్ ఈస్ కాల్డ్ కోఆపరేషన్ అంటే అది అలా ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మానవులు సహకరించుకోకపోతే ఇతర జీవులు ఇంకా సేవ చేసేది. ఎవడో చెప్పాడు, నీకు శని పట్టింది, నీకు నల్ల చెమలు ఇంట్లోకి వస్తున్నాయి కాబట్టి పంచదార అయ్యి, దానికి పంచదార వేస్తావు, కుక్కకి బిస్కెట్లు పెడతావే కానీ నీ సాటి మానవుడికి ఏదన్నా నీ సొంత అన్నదమ్ముల్లోనో సొంత అక్కచెల్లెల పిల్లల్లోనో నానాయాతన పడేవాడు, మేనమామ ఉన్నాడు ఏదన్నా సాయం చేస్తాడని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, పెదనాన్న ఉన్నాడు ఏదన్నా సాయం చేసేవాళ్ళు ఎదురు చూస్తాడు, అడగటానికి ఇబ్బంది, అడిగితే చేస్తాడో లేదని అనుమానం. ఇలాంటివన్నీ నువ్వు ఐడెంటిఫై చేయలేవా? నువ్వు ఎక్కడెక్కడికో పోయి హుండీల్లో వేసి లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు తీసుకెళ్ళి నేను ఆ హుండీలోనే వేస్తాను, ఏటా నాకు ఏసీ అలవాటే ఉంది అక్కడ, నువ్వు వేసినవన్నీ వాళ్ళు శుభ్రంగా దొబ్బి తింటున్నారు. అవునా? ఒక ఉదాహరణ చెప్తే ఆశ్చర్యపోతారు. ఈవిడ ఆడిటర్ గారు ఇక్కడే ఉన్నారు. ఉండ్రపూడి అనేటువంటి ఆంజనేయ స్వామి ఆలయం పామర్ దగ్గర, అది 4 రోడ్ల మధ్యలో ఉండేటటువంటి ఆలయం చూసారా? అక్కడ ఉన్నటువంటి హుండీ ఆదాయం చూస్తే కొన్ని లక్షలాది రూపాయల్లో ఉంది. వాళ్ళు చేసేటటువంటి సేవలు ఏమవుతుంది? మనం వేసే ప్రతి ఒక్క రూపాయి సద్వినియోగం అవుతుందో దుర్వినియోగం అవుతుందో చూడాలి. 7 ఊళ్ళో వాళ్ళు పంచుకుంటారంట ఆ హుండీని. ఆ మాట వింటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు వేయాల్సి వస్తుంది వీళ్ళందరికీ? ఏమైనా అన్నదానాలు జరుగుతున్నాయి అక్కడ? ఏమన్నా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి హనుమత్ జయంతి రోజున అన్నం పెడతారంతే. ఇట్లా తయారైనాయి. అంటే దేవాలయాలను విమర్శించడం కదా, వ్యవస్థ అలా ఉంది చూసారా? ఎక్కడికో పోయి మీరు ఎక్కడ వేలాది రూపాయలు వెచ్చించి ఆ హుండీల్లో వేస్తే మిస్యూజ్ అవుతున్నాయా లేదా? అలా ఇందులో మంచివాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. నువ్వు సొంతంగా ఎందుకు చేయలేవు? వారానికి 10 మందికి నువ్వు చక్కగా ప్యాకెట్ లాగా భోజనం తయారు చేసి ఒక 10 మందికి ఇవ్వు. వారానికి ఒక 10 మందికి ఒక ఫ్రైడ్ రైస్ లాగా చేసేసి ఒక ప్యాకెట్ లాగా చెయ్యి. అది వాడు కూర్చొని మా భిక్షాంతి అని ఎదురు చూస్తూ ఉంటారు. పొద్దున్నే వాకింగ్కి వెళ్తూ ఉంటే ఆ మండలాకి ఆ గుమ్మం దగ్గర కూర్చొని బాబు ఏదైనా పెట్టించండి బాబు అంటుంటారు. ఇవ్వు, వాళ్ళకి ఇవ్వు. అటువంటి మంచి పనులు బోల్డని చేయొచ్చు. నువ్వు వేసే హుండీలో వేసే 10,000తో చాలామందికి మనం సేవా కార్యక్రమాలు చేయొచ్చు. లేదా ఆ అన్న క్యాంటీన్ లాంటివి ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఏదైనా డొనేట్ చేయటం, ఇట్లాంటివి చేయాలి కదా. ఇవి కదా సేవలంటే. ఆ రకమైనటువంటి కృతజ్ఞతా భావం లేకపోతే ఇంకా మనిషి ఏమనిపించుకుంటాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్ష్వాకు వంశజులు నాకు పూజ్యులు, నీవు నన్ను ఆశ్రయించడం వల్ల నీకు వారు పరమ పూజ్యులు కనుక ఇక్ష్వాకు వంశుడు అనేటువంటి రాముని ఆజ్ఞానువర్తియగు ఇతనికి సహాయపడటం మన కర్తవ్యము, కావున మాకు సహాయపడము. అది కాదు చెప్పాడు అనమాట. వాళ్ళకి ఎవరికో సహాయం చేయాలని అంటావు ఏంటి అని అంటాడేమో అని చెప్పేసి ముందుగానే వివరం అని చెప్పాడు. నాకు ఆయన సహాయకారి, నువ్వు నాకు సహాయకారిగా ఉండాలి కదా. నువ్వు నాకు చేస్తే నేను ఆయనకి చేసినట్టే కదా. కాబట్టి నువ్వు డైరెక్ట్గా నువ్వు పైకి రా అని చెప్పి, కావున మాకు సహాయపడము, హనుమంతునికి విశ్రాంతి చేకూర్చము. ఈ మా కార్యక్రమం చూడండి, వర్డింగ్ చూడండి, ఈ మా కార్యక్రమం. వెళ్ళేది ఎవరో హనుమంతుడు, అది రాముల వారికి సంబంధించినటువంటి కార్యక్రమం. కానీ సాగరుడు అంటున్నాడు ఇది మా కార్యక్రమం అంటున్నాడు. ఇక్కడ దైవ కార్యక్రమంలో మనం అనవలసినటువంటి మాట అది వాళ్ళు ఏదో చూసుకుంటారండి. ఆయన సీని గారు ఏదో పిలుచుకుని ఏదో చేస్తాడు, ఆయన పిలిచినప్పుడు వెళ్దాం. ఇది మా కార్యక్రమాన్ని భావన ఉండాలి కదా. మా వార్డులో జరుగుతుంది. గుడివాడలో ఎక్కడ జరగనటువంటి పర్వాలేదమ్మా, గుడివాడలో ఎక్కడ జరగనటువంటి ఇటువంటి దైవికమైనటువంటి కార్యక్రమం మన వార్డులో జరుగుతుందని, మా వార్డులో జరుగుతుంది అని మా వార్డు ప్రజలకు ఏది పొద్దున అదే గుడిలో పాపం ఆవిడ ఫీల్ అయ్యి కారు ఎక్కి వెళ్ళిపోయింది. మరి అక్కడెక్కడో 300 మంది వెయిటింగ్లో పెట్టి ఇక్కడికి వచ్చారు వాళ్ళు. మంచి కార్యక్రమానికి వస్తూ ఉండాలి. ఈసారి పోస్టింగ్లో నాకు మాత్రం పెట్టలేదు, ఓన్లీ గ్రూప్లో పెట్టాడు, నాకు పెట్టలేదు అని చెప్పి అసలు మానేస్తే మిస్ అయ్యేది మీరే. బెంచీలకి కుర్చీలు కూడా చెప్పి వెళ్ళిపోతానని ఆవిడ చెప్పాడు. నేను ఎప్పుడు అలవాటు అది. నాతో పాటు సీను గారు ఎట్టాగా ఉంటాడు. ఇగో వీళ్ళిద్దరు ప్రతిమలు ఇక్కడైనా ఉంటారు. వాళ్ళైనా వింటారు, ఏదన్నా సరి చేస్తారు. మాకు దత్తపుత్రులు ఇదిగో ఇక్కడ మా సీను గారి కుక్కలు ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, వదలొద్దు. ఈ కార్యక్రమం మీరు ఎవరైతే ఏ సమస్య ఉందని రాశారో ఆ సమస్య పూర్తి అయ్యే వరకు ఎందుకు చేయడం మనం ఆయనకి పరీక్ష పెడదామని స్టార్ట్ చేసాం. సుందరాకాండ చదివితే మేడం, సుందరాకాండ చదివిన అయిపోయిన తెల్లారే మనం అనుకున్న ప్రతి పని అవుతుందని ప్రతి ఒక్కరు బోధన కొడుతున్నారు కదా. చూద్దాం ఏం చేస్తాడో. మనం రాశాంగా మొన్న, రాశారా? రాయనోళ్ళు ఎవరు ఉంటే రాసి
ఆ చీటీ రాశారా మురళీకృష్ణ గారు? మనకేం సమస్య లేనట్టయితే కాబట్టి ఇది గొప్ప విషయమే. కానీ ఇదేంటంటే మనకేం కావాలో అన్నీ ఆయనకే తెలుసు అని మనం ఉంటాం కదా. అయితే అందరూ అదే అంటారు కదా, ఎవడెక్కువ బాగా ఏడితే ఆడి దగ్గరికి వెళ్తాడట. అమ్మ అదేది గడ్డివాము నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు అని ఏడు చేపల కథలు అదే కదా. ఏడు చేపల కథ సారాంశం ఏంటి? రాజుగారికి 7 కొడుకులు, 7 వేటకి వెళ్ళారు. విన్నావా ఈ కథ? 7 వెళ్ళొచ్చి 7 చేపలు తెచ్చామా? 7 చేపలు తెచ్చి 6 ఎండిని ఒకటి ఎండలేదు కదా. ఒకటి ఎండని చేప చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని అడిగితే గడ్డివాము అడ్డం వచ్చిందంట. అమ్మ నేడ వచ్చింది కదా. గడ్డివామి నువ్వెందుకు అడ్డం వచ్చావు? నన్ను ఆవు మేయలేదు. ఆవు మేసిస్తే అయిపోయేది గడ్డి. ఆవు మేయల. ఆవు నువ్వెందుకు మేయలేదు? నన్ను కట్టుకొని ఓడదీస్తేనేగా. ఆ గోపాలుడు ఓడదీలా. గోపాలుడు నన్ను ఓడదీలా. గోపాల ఎందుకు ఓడదీయలేదు? అమ్మగారు అన్నం పెట్టలేదండి. నేను అన్నం తిని పనిలోకి వెళ్దామని కూర్చుంటే అమ్మగారేమో వెయిట్ అంటుంది. నాకు అన్నం పెట్టలేదు. నేనేమో ఈ గోవును ఓడదీయలేదు. అమ్మ నువ్వు ఎందుకు అన్నం పెట్టలేదు అని అడిగితే నా పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడు ఎందుకు ఏడుస్తున్నావు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా పుట్టలో ఏరు పెడితే, నా బంగారు పుట్టలో ఏరు పెడితే కుట్టనా అంది. అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్ళను కదా. ఇందులో అంతరార్థం ఏంటి? 7 చేపలంటే ఏంటి? 7 చేపలు అని అంటే మనలో ఉన్నటువంటి దుష్కర్మలన్నీ చూసారా, కామక్రోధ మోహ మదమాత్సర్యాలన్నీ ఎట్లా ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోగలుగుతాం. కామాన్ని జయించగలుగుతాం. కోరికల్ని అదుపులో పెట్టుకోగలుగుతాం. క్రోధాన్ని జయించగలుగుతాం. కాస్త శాంతాన్ని అలవర్చుకోగలుగుతాం. కానీ ఈ 6 ఎండుతాయి కానీ ఒకటి మాత్రం ఎండి సావట్లా. అదేంటిది? అహంకారం. కోరికలను కూడా చంపుకుంటానికి సిద్ధపడతాం. కానీ అహంకారం నన్ను గుర్తించలేదేంటి? నా పెళ్లి పిలిచి పేట అయ్యలేదేంటి? నా బామ్మర్ది గారు పెళ్లికి పిలిచాడు, నన్ను కూర్చోమని అనలేదేంటి? అవునా కదా. ఈ అహంకారం ఎండల. అదే అహంకారం. ఎందుకు ఎండలేదు? గడ్డివామి అంటే ఏంటి? అజ్ఞానం అనేటటువంటి పెద్ద గడ్డివామి అంట. అజ్ఞానం చేత అది ఎండల. జ్ఞానం వస్తే అహంకారం పోయేది. అజ్ఞానంతో ఉన్నాం. మరి అజ్ఞానం పోవాలంటే ఏంటి? ఆవు మేయాలి అంటే ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞాన ప్రదాత ఎవరు? గోపాలుడు ఆజ్ఞిస్తే కానీ మనకు జ్ఞానం రాదు. ఆ మహానుభావుడు ఎస్ అంటేనే కదా మన భగవద్గీత అంతా చదువుకోగలిగాం. ఆయన నో అంటే మనకు కుదురుతుందా? 3 సంవత్సరాలన్నర ఒక ఆదివారం మిస్ అవ్వకుండా నేను చెప్పా మేమన్నా అని వీళ్ళు అనుకుంటానికి కారకులు ఎవడు? ఆయనే. చూసారా, ఆ గోపాలుడు వదల్లా, జ్ఞానాన్ని ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? ఆ గోపాలుడికే పరమమాత అయినటువంటి ఈ మహా జగజ్జనని ఆయనకి ఇంకా ఆజ్ఞ ఇవ్వాల. ఆయనకి అన్నం పెట్టాల. అన్నం పెడితే ఆయన గబో ఆయన పనిలోకి వెళ్ళేవాడు. ఆగోయ్యా, వీ హ్యావ్ టు వెయిట్, కొంచెం సమయం ఉంది. సరే, నా పిల్లోడు ఏడుస్తున్నాడు అని అంటే మేమందరం ఏడ్చేవాడి దగ్గరికి తల్లి ఎలా పరిగెత్తుందో ఆతృత ఉన్నటువంటి వాడి దగ్గరికి పరిగెత్తుంది. అందరి కోరికలే, అందరి జనరల్గా కోరికలే.